హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ స్టైలింగ్ ఛానల్. మొన్న పెద్దవాళ్ళ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. కొంచెం వివరంగా చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది హ్యాండ్స్ అండి. ఎప్పుడైనా మధ్యలో కట్ చేయకుండా ప్లెయిన్ బ్లౌజ్ అయితే కంటిన్యూగా అదే ఉంచేయండి, పూర్తిగా 2 హ్యాండ్స్ వచ్చేంత వరకు. ఎందుకంటే అది మీకు ఫ్రంట్ బ్యాగ్ చెక్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. చిన్న ఒక పావు ఇంచు దాంట్లో పావు కూడా అవసరం లేదు, కొంచెం తక్కువలో ఫోల్డ్ చేసి కుట్టండి. సింగిల్ ఫోల్డే. ఈ పెద్దవాళ్ళ బ్లౌజ్ చాలా మంది బయటకి ఇచ్చి వేస్ట్గా కుట్టించుకుంటారండి. ఎందుకంటే అసలు ఏం ఉండదు ఇందులో. అసలు సింపుల్గానే ఇంట్లో ఎవరికైనా కొంచెం టైలరింగ్ టచ్ ఉంటే చాలు, కుట్టొచ్చు ఈ బ్లౌజు. ఇలా యూట్యూబ్ చూసి అయినా సరే, మా ఛానల్ విజిట్ అయినా సరే, చూసైనా సరే కుట్టొచ్చు. చూసారా, ఏకండిగా ఎక్కడ కటింగ్ పని లేదు. ఓన్లీ కుట్టేటప్పుడు కట్ చేస్తున్నారనుకోండి, అసలు ఇప్పే పని కూడా ఉండదు. ఎప్పుడైనా ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా చేయండి. అదే మధ్యలో కట్ చేసి ఫస్ట్లోనే కట్ చేస్తున్నారనుకోండి, ఇది ఫ్రంట్ బ్యాక్ చూడండి, టైం వేస్ట్ అవుతుంది. ఒక 20 నిమిషాలు కూడా పట్టదండి. 20 నిమిషాలు మనం తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైన్గా పెట్టుకోమని చెప్పాను కదా, అందుకని చూసారా ఎంత నీట్గా ఓపెన్ అవుతున్నాయి ఒకటి ఒకటి. అట్లా ఓపెన్ అయితే మనం టక్ కుట్టేసుకోవచ్చు ఏదైనా సరే. షోల్డర్ సగం చేసి బ్యాక్ సైడ్ డాట్స్ వేయాలి. సగం అంటే నెక్ వైపు కన్నా కొంచెం తక్కువ వేస్తే సరిపోతుంది. సగమైనా వేసుకోవచ్చు. ఒక 5 ఇంచెస్ పొడవు వేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా వేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మనం కుట్టేటప్పుడు అన్నీ నీట్గా కట్ చేసుకుని ముందే పెట్టుకుంటే అంత టైం కూడా ఎక్కువ పట్టదు. మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోలేము అన్న వాళ్ళకైతే నడుము పట్టేయండి. ఇది చాలా చిన్న బ్లౌజ్, మనకి 80 ఇచ్చారన్నమాట. అన్నీ జాయింట్లు వేసుకొని చక్కగా నీట్గా కుడుతుందన్నమాట. తక్కువ క్లాత్లో కుడుతున్నాను. అక్కడ మనం డాట్ వేసిన దగ్గర చిన్న ఫ్రిల్ కింద పెట్టాలండి. చిన్న చాలా ఎక్కువేం అవసరం లేదు, ఎందుకంటే కింద పట్టుకుంటాం కదా, పైన తక్కువ అవుతుంది. అందుకని ఫ్రిల్ పెడితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు వన్ సైడ్, అవతల సైడ్ మాత్రమే మనం కుట్టాలి. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇటు సైడ్ కాదు. ఖర్చుని కూడా అటు సైడ్కి క్లాత్ ఉన్న ఎక్స్ట్రా వేసాం కదా, ఆ క్లాత్ వైపుకి జరుపుకుని కుట్టాలి. మీకు కనపడట్లేదు కదండి, నేను వివరంగా చెప్తున్నానండి. మన స్టిచ్చింగ్ కుట్టినా సరే మీకు ఎంత పెద్ద చేసినా కనపడదు కదా, చిన్న చిన్నవి. అందుకని వివరించి చెప్తున్నాను. చూసారా, అటువైపు మనం ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకున్నామో అటువైపు ఖర్చు కూడా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ కత్తెరని చూసారు, చిన్న కత్తెర, అది మీకు చాలా యూజ్ అవుతుందండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే చాలామందికి పెద్ద కత్తెర పట్టుకుని చేయి నిప్పెడుతుందని అంటారు కదా, ఆ చిన్న కత్తెర తీసుకున్నారనుకోండి అసలు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట మీకు. చక్కగా దారాలు కట్ చేయడానికి బాగుంటుంది. ఇది కూడా అంతే, షోల్డర్ సగం చేసి వేసుకోండి. సగం అంటే కింద నుంచి ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ 4 సరిపోతుంది. సేమ్ మనం బ్యాక్ సైడ్ డాట్ ఎట్లా వేసుకుంటామో అట్లాగే వేయాలి. ఒక చంక డాట్ ఒకటి ఎక్స్ట్రా వేసుకోండి.
ఎట్లా మెయిన్ మామూలు బ్లౌజ్కి కూడా మనం మెయిన్ డాట్ వేసి దాని చంక డాట్ ఎట్లా తీస్తామో యాస్టీజ్ ఇది కూడా అంతే. ఎప్పుడైనా మనం ఒక నెక్ ఒకటి ఫ్రంట్ వైపు ఎప్పుడైనా టిక్ పెట్టుకోండి ప్లెయిన్ బ్లౌజులకి. ఇప్పుడు నెక్ వైపు చూపిస్తున్నాను కదా, ఆ నెక్ వైపులో ఒకటి కిందకు వస్తుంది మిషన్ కుట్టేటప్పుడు, ఒకటి పైకి వస్తుంది. చూసారా రాలేదు, అప్పుడు ఇలా మీరు కరెక్ట్గా చూసుకుని ఒకటి కిందకు వస్తుంది, ఇంకోటి కుట్టేటప్పుడు పైకి వస్తుంది. ఇగోండి ఒకటి కిందకు వచ్చింది కదా నెక్ వైపు, ఇంకోటి ఏంచి పైకి వస్తుంది. ఇగోండి నెక్ అది చూపిస్తుంది చూసారా. అది కరెక్ట్గా మీకు ఏదైనా సరే విప్పుకొని చేసే పని లేకుండా ఉంటుంది. లేకపోతే ఇంటూ మార్క్ అయినా పెట్టేసుకోండి కటింగ్ చేసినప్పుడే, అది లోపలికి అర్థం అన్నమాట. లేకపోతే మీకు ఇప్పడానికి టైం సరిపోతుంది. రెండో ఒకేసారి వేసారంటే డాట్లు కానీ షేప్ పట్టీ కానీ ఏదైనా సరే పక్క పక్కనే ఉండాలి అట్లా. అసలు క్లాత్ ఏం మిగలేదండి, చాలా కొంచెమే మిగిలింది. అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే ఆ ట్రిక్ నేర్చుకుంటే మీకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది, కానీ మీకు పేరు వస్తుంది. తర్వాత మనం కొంచెం ఎక్కువ చెప్పినా సరే అంత అనిపించదు వాళ్ళకి. క్లాత్ ఎక్కువ తీసుకున్నా సరే తర్వాత ఎక్కువ తీసుకురండి సరిపోవట్లేదు ఏదో ఒకటి చెప్పచ్చు. సైజ్ బ్లౌజు పెట్టుకోకుండా మొత్తం కుట్టేశాను. ఉక్సులు ఎటువైపు అని చూసుకోవాలి. ఒక్కొక్కరు ఉక్సులు ఎడమ చేతి వైపు వేయించి ఉంటాయి, కుడి చేతి వైపు కొంతమందికి వస్తాయి. అందుకని మనం దేన్ని మెజర్ చేయకుండా బ్లౌజ్ని ఒకటి చూసుకోండి. బ్లౌజ్ ఎటువైపు అయితే ఉక్సులు ఉంటుందో అటువైపే వేయండి. ఉక్సులు కానీ కాజా పట్టీ కానీ అంటే తాళ్ళ పట్టీ. అలా వస్తుందో రావట్లేదని ముందు చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇది పెద్ద శ్రమ ఏం పట్టదండి. బ్లౌజు ఒక 20-30 మినిట్స్లో అయిపోతుంది మ్యాక్సిమం. 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ. దేనికో దాంట్లో వేస్తూ ఉంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, అంతేగాని అంతకుమించి ఎక్కువ 20 నిమిషాలే మ్యాక్సిమం. అంతే, ఏం షేప్ పట్టీలు ఏమి ఉండవు కదా, అందుకని. ఉక్సులు పట్టి ఒకసారి గోరితే ఎప్పుడైనా సరే అట్లా కార్నర్ అనుకున్నారనుకోండి కరెక్ట్గా మీకు నిలబడుతుంది అన్నమాట. అటు కొంచెం క్లాత్ ఎక్కువ రావడం కానీ ఇటువైపు తక్కువ రావడం కానీ అట్లా ఉండదు. ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదు. ఉక్సులు పట్టి ఎప్పుడు లోపలికి మొత్తం ఫోల్డ్ చేసేయాలి, ఏ బ్లౌజ్కైనా అంతే. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. స్కిప్ చేశారనుకోండి మళ్ళీ అర్థం కాదు కదా. కాజా పట్టి వేసానండి, అది కొంచెం మిస్ అయినట్టుంది ఎక్కడో వీడియో. షోల్డర్ జాయిన్ చేశాను చూసాను, నెక్ వైపు నెక్కే జాయిన్ చేయాలి. చంక వైపు చంకే ఉండాలి, నెక్ వైపు బ్యాక్ సైడ్ది ఫ్రంట్ది కలుపుకొని హ్యాండ్స్ జాయిన్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసుకోండి, మీకు సింపుల్గా ఉంటుంది. ముక్కలు కూడా ఇటు వెళ్ళకుండా ఉంటాయి. అసలు హ్యాండ్స్ ఎప్పుడైనా అట్లా వేసుకోండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే మాత్రం. మనం కటింగ్ పెట్టుకుంటాం కదా, ఆ కటింగ్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా ఇట్లా చెక్ చేసుకుని అట్లా కుట్టండి. ఫ్రంట్ బ్యాక్ కూడా చెక్ చేసుకోవాలి. కటింగ్ ఉన్న వైపు వేయించి మనం టిక్ పెడతాం కదా, అదేంచి ఫ్రంట్కి రావాలి, టిక్ పెట్టలేదు బ్యాక్ సైడ్కి రావాలి. ఇంకోటి ఏంటంటే కింద మంచి వైపు కింద మన బాడీ ఉంటుంది కదా, బాడీని ఏం చేస్తామంటే కింద మంచి వైపు పెట్టుకోండి, అంటే సీదా వైపు పెట్టుకోండి.
పైదించి ఉల్టా వైపు పెట్టుకోవాలి. హ్యాండ్ వచ్చి మీకు పైకి అది ఉల్టా కనపడుతుంది అన్నమాట, అంటే రాంగ్ వైపు కనపడుతుంది. అది కరెక్ట్ పొజిషన్. మీకు ఇప్పే పని లేకుండా తిప్పితే రెండు సేద అయిపోతాయి, అంటే రెండు మంచి వైపు వస్తాయి అన్నమాట. అట్లా చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అంటే డాట్ ఉన్న వైపు నుంచి మనం అదే డాట్ అంటే టిక్ పెట్టాం కదా, ఆ టిక్ కరెక్ట్గా షోల్డర్కి సెంటర్కే రావాలి హ్యాండ్ ఎప్పుడైనా సరే. అట్లా వస్తేనే మీకు బాగుంటుంది, లేకపోతే కూర్చోదు కరెక్ట్గా హ్యాండ్ షోల్డరు. మీరు వేసుకున్నాక అటైనా వెళ్తుంది, ఇటైనా వెళ్తుంది. నెక్ లాస్ట్లో జాయిన్ చేద్దామని నెక్ జాయిన్ చేయలేదండి. ఎట్లయినా జాయిన్ చేసుకోవచ్చు, నెక్ లాస్ట్లోనే జాయిన్ చేసుకోవచ్చు, ఫస్ట్లోనే జాయిన్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే సాగిపోతుందని భయం అంతే. కొత్తగా కుట్టే వాళ్ళైతే ముందే జాయిన్ చేసుకోండి. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే లాస్ట్లో అయినా జాయిన్ చేసుకోవచ్చు. కింద క్లాత్ వస్తుందో రావట్లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఒకసారి అట్లా చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంకోటి కూడా మిస్ అయిందండి. ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాం కదా, అక్కడ ప్లేసు మనం నడుము పట్టి ఎట్లా వేసామో యాస్టీజ్ అదే ముక్కని అలాంటి అంత 1 ఇంచ్ ముక్కని తీసుకొచ్చి ఫ్రంట్ సైడ్ భాగం కూడా వేయాలన్నమాట. ఇప్పుడు నడుము పట్టి వేసాం కదా, సేమ్ యాస్టీజ్ అదే మనం షేప్ పట్టి బదులు కింద పట్టి వేయాలి. ఫ్రంట్కి పట్టి వేసి దాన్ని లోపల ఫోల్డ్ చేసి కుట్టేయచ్చు. ఇప్పుడు దీన్ని హెమ్మింగ్ ఎలా చేస్తామో అట్లాగా బ్యాక్ సైడ్ సేమ్ మన నార్మల్ బ్లౌజింగ్కి ఎట్లా ఉంటుందో ఇంకా అట్లా టిక్కిలు పెట్టుకొని అగోండి అక్కడ ఫ్రంట్ భాగం కుట్టాను కదా, అది మిస్ అయిందండి. వీడియో తీసామేమో అనుకున్నాం కానీ తీయలేదన్నమాట. అది ఇంకా కొత్త కదా, ఇంకా కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. ఒక్కో వీడియో వస్తుంది, ఒక్కో వీడియో రావట్లేదు సరిగ్గా. కొంచెం అలవాటు పడితే కొంచెం అన్ని దారిలో పడతాయి. అట్లా 2 జాయింట్లు కలుపుకోవాలి. కలుపుకొని ఒక వరుస ముందు రఫ్ లాక్కోండి. కొంచెం కుట్టినాక షోల్డర్ చెక్ చేసుకోవాలి. ఆపుకొని షోల్డర్ కాదు చంక ఆరామ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. పైన ఎంత ఉంటుందో అంతే, యాస్టీజ్ అంతే. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తున్నాను కానీ మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను. లైక్ చేయండి, వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. అలా హ్యాండ్స్ కూడా చూసుకొని టిక్ పెట్టుకొని కుట్టాలి.